బీ కన్సిస్టెంట్ అని ఎప్పుడు ప్రతి ఒక్కరు సక్సెస్ వాళ్ళు అయ్యే చెప్పేదే ఈ విషయం. అందరం ఏమనుకుంటామంటే కన్సిస్టెంట్గా ఒక పని స్టార్ట్ చేసి రెగ్యులర్గా చేస్తే డెఫినెట్గా సక్సెస్ వస్తుంది. కానీ చాలా మంది కన్సిస్టెన్సీకి ట్రూ మీనింగ్ని అర్థం చేసుకోలేకపోతున్నారు. చాలా మంది ఏమనుకుంటారు కన్సిస్టెంట్ అంటే కరెక్ట్గా 5ంటికి లేవాలి, డైలీ ఒక గంట ఎక్సర్సైజ్ చేయాలి, దాని తర్వాత మెడిటేషన్ హాఫ్ అన్ అవర్ చేయాలి, 3 గంటలు ఏదో ఒక బుక్ చదవాలి, లేదా ఈ పని ఈ టైంలో చెయ్యాలి. ఇలా మీరు చేద్దాము అనుకొని ఒక రొటీన్ని ఫిక్స్ చేసుకొని ఇన్ని గంటలు ఖచ్చితంగా చేస్తేనే కన్సిస్టెన్సీ అనుకుంటారు. నిజంగా ఆలోచించండి, అది కన్సిస్టెన్సీ కాదు, అది కాన్స్టాన్సీ. కన్సిస్టెన్సీ అంటే ఏంటంటే మీరు ఒక పనిని రెగ్యులర్గా చేయాలి. ఒక రోజు ఎక్కువసేపు చేస్తారు, ఒక రోజు తక్కువసేపు కూడా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మన మూడ్ చేంజ్ అవుతూ ఉంటుంది. ఒకరోజు మనం హై ఎనర్జీతో ఉంటాము, ఒకరోజు లో ఎనర్జీతో ఉంటాము, ఒకరోజు మూడ్ బాగుండకపోవచ్చు, ఒకరోజు మూడ్ చాలా బాగుండొచ్చు. లేదా మీ హార్మోన్స్లో బాడీ చేంజెస్ రావచ్చు, బయట వెదర్ సహకరించకపోవచ్చు, లేదా ఏదో ఒక రీజన్ వల్ల మనం కరెక్ట్గా అనుకున్నంత టైం చేయలేకపోయినా అట్లీస్ట్ కొంతసేపు, ఫర్ ఎగ్జాంపుల్ డైలీ వర్కౌట్ చేయాలనుకున్నారు, మీరు డైలీ 1 అవర్ వర్కౌట్ చేయలేకపోయినా కనీసం 10 నిమిషాలు 5 నిమిషాలు అట్లీస్ట్ ఒక వాక్ వెళ్ళేసి రావడం, లేదా ఒక హాఫ్ అన్ అవర్ ఏదైనా జంపింగ్ జాంక్స్ ఒక కార్డియో చేయడం, ఇలా ఏదో ఒకటి చేయడం అనమాట. అంటే షో అప్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ టైం కన్సిస్టెన్సీ. టైం ఇంత ఉండాలని రూల్ లేదు, మీరు కాసేపు చేసినా ఓకే. ఒకరోజు మీ వర్క్ స్ట్రింక్ చేసుకోవచ్చు, టైం ఉన్నప్పుడు మీకు ఎనర్జీ ఉన్నప్పుడు అదే వర్క్ని ఎక్స్టెండ్ చేయొచ్చు. సో షోయింగ్ అప్ ఎవ్రీ డే ఈజ్ మోర్ ఇంపార్టెంట్. సో రోజు ఏదో ఒక పని చేయండి. నన్ను అడిగితే నా కమ్యూనిటీలో ఏం చెప్తానంటే, మీరు జిమ్కి వెళ్ళే ఛాలెంజ్ తీసుకున్నారనుకోండి, ఎక్సర్సైజ్ చేసే మూడ్ లేకపోతే కనీసం జిమ్కి వెళ్ళేసి రండి. జిమ్కి వెళ్ళేసి ఒక 5 నిమిషాలు అక్కడ ఏదో ఒకటి చేసి రండి. సో అలా మనం మైండ్ సెట్ అక్కడ వెళ్తే ఏంటంటే ఒక 10-15 మినిట్స్ మనం ఏదో ఒక కొంచెంసేపు వర్కౌట్ చేసేసైనా వస్తాము. సో హోప్ యూ గాట్ ఇట్ వాట్ ఈస్ కన్సిస్టెన్సీ. సో మీరు కన్సిస్టెన్సీ ఫాలో అవుతారంటే కింద కమెంట్ సెక్షన్లో కన్సిస్టెన్సీ అనేసి టైప్ చేయండి. సీ యూ ఆల్ విత్ మోర్ కంటెంట్.